పటాన్చెరులో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్చెరు స్లోగన్తో కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక పాత కొత్త నేతల పంచాయతీ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రోడ్డుపై కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. పటాన్చెరులో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్చెరు స్లోగన్తో కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాత కొత్త నేతల పంచాయతీ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రోడ్డుపై కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, స్పందన. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ లో గత కొంత కాలంగా వర్గ విభేదాలు పెచ్చిలేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్, తర్వాత నీలం మధు మధ్య ముగ్గురి మధ్య విభేదాలు అయితే తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించడం, అక్కడ కుర్చీలు విరగొట్టడం, తర్వాత ఫర్నిచర్ ను ధ్వంసం చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే అక్కడ వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గాని, క్యాడర్ గాని వీరిద్దరి మధ్య ఎలాంటి సయోధ్య లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ లాగా తయారైంది. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ క్యాడర్ ను ప్రోత్సహించడం, కాంగ్రెస్ వాళ్ళను దగ్గరకు రానియకపోవడం అనేది కొంతకాలంగా జరుగుతున్న తంతుగా మనకు తెలుస్తుంది. దీంతోనే పటాన్చెరు కాంగ్రెస్ లో వర్గ విభేదాలు అయితే కాంగ్రెస్ పార్టీకి మహిపాల్ రెడ్డి వద్దు, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పే స్థాయిలో కార్యకర్తలు వెళ్లారంటే ఆయన వ్యవహార శైలి పైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత అసహనంగా, ఆవేదనతో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. అయితే మహిపాల్ రెడ్డి ఈ విషయంలో ఇంతవరకు అయితే స్పందించలేదు. క్యాంపు కార్యాలయం దగ్గర వచ్చి కార్యకర్తలు ధర్నా, ఆందోళన చేస్తున్నప్పటికీ ఆయన పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఇది కొంచెం ఆందోళన కార్యక్రమం కాబట్టి ఈ సమయంలో స్పందిస్తే అది కొంత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెప్పి ఆయన స్పందించలేనట్టుగా మనకు తెలుస్తుంది. అటు ఆయనకు సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత సహనాన్ని ఈ సమయంలో సహనంగా ఉండడమే మంచిదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి మారకపోతే మాకు ఆయన అవసరం లేదు, అధిష్టానం మహిపాల్ రెడ్డి విషయంలో సీరియస్ గా చర్చలు జరపాలి, సీరియస్ గా ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పటాన్చెరు కాంగ్రెస్ లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ క్యాడర్ ను దగ్గరకు రానియకపోవడం, ఏవైతే శిలాఫలకాలు ఉంటాయో అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది ఈ రెగ్యులర్ గా జరుగుతున్న సంతగా తెలుస్తుంది. ఇటీవల బొల్లారంలో కూడా ఒక విషయంలో కాంగ్రెస్ క్యాడర్ బాహాటంగానే మహిపాల్ రెడ్డి వ్యవహార శైలిని ఖండించింది. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. అక్కడ బొల్లారంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు, తర్వాత ఇతర క్యాడర్ మహిపాల్ రెడ్డి వెనుకున్నట్టుగానే ఉన్నప్పటికీ ఎవరైతే కొంతమంది పట్టించుకోవడం లేదు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆందోళనకైతే
కొంత రెచ్చగొట్టే వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. మైపాల్ రెడ్డి అయితే ఈ వ్యవహారాన్ని గత వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ ఆయన ఈ విషయంలో స్పందించడం లేదు. మీడియా దృష్టి కూడా ఈ విషయం మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ మైపాల్ రెడ్డి ఈ విషయంలో స్పందించలేదు. కాంగ్రెస్ లో అటు కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, నీలమ్మధు ముగ్గురు మధ్య 3 ముక్కలాట అన్నట్టుగా ఉంది పటాన్చెరు కాంగ్రెస్ పరిస్థితి. అది మినీ ఇండియాగా చెప్పుకునే పటాన్చెరులోనే ఈ విధంగా ఉంటే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఏ విధంగా గొడవలు జరుగుతాయనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను తెచ్చి చేర్చుకున్నప్పటికీ 2 వర్గాల మధ్య కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళను కొంత సముదాయిస్తూనే ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న వారిని వారితో కలిసి ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ అధిష్టానం కావచ్చు, అటు పిసిసి చీఫ్ కావచ్చు, సీఎం కావచ్చు, ముగ్గురు ఈ గొడవకు కారణమనిగా మనకు తెలుస్తోంది. అంటే నాగేష్, మొదటి నుంచి మైపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి పోరు కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ధర్నా చేయడాన్ని ఎలా చూడొచ్చు? సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది గతంలో నుంచి ఇప్పటికి కూడా 2 వర్గాలుగానే నడుస్తుంది. మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో ఏం మార్పు రాలేదు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రస్తుతానికి కూడా ఆ విధంగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఆయన గత 2 టర్ములుగా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అగ్రెసివ్ గా వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తల పైన కొంత అగ్రెసివ్ ధోరణి వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే గతంలో మైపాల్ రెడ్డితో కొన్ని విభేదాలు ఉన్నాయో వాళ్ళు అధిష్టానం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఈయన వ్యవహార శైలి బాగాలేదు, నచ్చలేదు. అయితే ఈ ప్రస్తుతానికైనా మన పార్టీలోకి వచ్చినప్పటికి కూడా ఆయన వ్యవహారం మారడం లేదని చెప్పి అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ మైపాల్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు రాలేదన్నది కాంగ్రెస్ క్యాడర్ ప్రధాన ఆవేదన, ఆరోపణలుగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే స్పందన లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మైపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నవారు కూడా ఏ విషయంలో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే గతంలో ఆయన పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడాం కానీ ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి ఆయనతో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే బిజినెస్ కావచ్చు, ఇతర లావాదేవీల విషయంలో కావచ్చు ఎమ్మెల్యేతో కొంతమంది టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ లావాదేవీల విషయం ఇతర వ్యవహారాలు కాకుంటే పార్టీ వ్యవహారంలో మాత్రం మైపాల్ రెడ్డి పెద్ద సీరియస్ గా పనిచేయడం లేదన్నది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ క్యాడర్ ను బలోపేతం చేయడం, అటు బీఆర్ఎస్ తన వెంట వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపైకి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని పాలు పంచుకునే విధంగా చేయాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కితే వచ్చే 4 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు తిరుగు ఉండదు. ఏ కార్యక్రమం అయినా, ఏ ప్రభుత్వ పథకాన్ని అయినా చెప్పి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఈ మైపాల్ రెడ్డి వ్యవహారంలో అధిష్టానం ఈ ప్రస్తుత పరిస్థితిలోనే కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఈ ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పిసిసి ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, గొడవ దిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏముంది అనేది పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మైపాల్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా అధిష్టానం అయితే దీనిలో పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ.